నందమూరి కళ్యాణ్ రామ్, నివేదా థామస్ మరియు శాలిని పాండేల కాంబినేషన్ లో కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన 118 సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోయినా అన్ సీజన్ లో పరీక్షల సమయంలో బాక్సాఫీస్ బరిలో దిగి తొలి 4 రోజుల్లోనే సాలిడ్ కలెక్షన్లను అందుకొని బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోగా 5వ రోజు వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కొని విజయం సాధించిన ఈ సినిమా 6వ రోజు మరోసారి 2 తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డే ఎఫెక్ట్ ను అందుకొని తొలి 2 షోలకు ఆల్మోస్ట్ 5వ రోజుతో పోల్చుకుంటే 50% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు పుంజుకున్న ఈ సినిమా డ్రాప్స్ లెవెల్ ని 10% వరకు తగ్గించి ఓవరాల్ గా డే మొత్తం డ్రాప్స్ 40% రేంజ్ లో ఉన్నట్లు సమాచారం. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర 6వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తే 35 లక్షలకు పైగా షేర్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే ఈ లెక్క 40 లక్షల నుండి 45 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తుండటం విశేషం. మొత్తం మీద ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కును క్రాస్ చేసి సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తున్న 118 సినిమా లాంగ్ రన్ లో 10 కోట్లకు పైగా షేర్ అందుకోవడం కన్ఫర్మ్ గానే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో కూడా పెద్దగా పోటీనిచ్చే సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం అనేది చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా 6 రోజుల అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.